ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేమైపోదును, నీవే రాకపోతే నేమైపోదును. లేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాళ్ళే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాళ్ళే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీ
నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాది సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. సర్వోన్నత స్థలములో ఆశీనుడైన దేవాతి దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ స్థలమునకు ప్రేమతో ఆహ్వానించినటువంటి విజయ్ కుమార్ గారికి, పాస్టరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులు అందరికీ, ఇక్కడ కూడి ఉన్నటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నాతో ఉన్న సహకరిస్తున్న దేవుని సేవ రూబనయ్య గారికి, కుమార్ బాబాయ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ గ్రామస్తులకు, ఈ యొక్క స్థలములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన పూర్వకంగా వాక్యానికి వెళ్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలుల పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ లింగవరములో మీ దాసుడు, మీ సేవకుడు నైనా విజయకుమారయ్య గారికి ఇచ్చిన ఈ మందిరాన్ని బట్టి, ఈ సంఘాన్ని బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అల్పుండిన నన్ను కూడా ఈరోజు ఈ ఆరాధనలో, ఈ ఉపవాస ప్రార్థన కూడికలో పాలుభాగస్తుని చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ పక్షాన్ని నిలబడబోతుండగా నన్ను శిలువ చాటున మరుగుపరుచుకో, నా నోటిని బోరగా వాడుకో. కూడి వచ్చిన నీ ప్రజలతో, మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడండి. ఇదిగో నాయన, ప్రవచన టెలివిజన్ ద్వారా ఆ టెలివిజన్ ముందు కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి మీ రాజ్య వారసులుగా చేయమని మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చదివిన వాక్య భాగములో నుంచి మనము అర్థం చేసుకుంటే గాన, యెహోషువ ఆ యొక్క ఇజ్రాయేలు ప్రజల పెద్దలు మందసము ఎదురుగా వారు ముఖములు నేల వరకు మోపి తలల మీద బూడిద పోసుకొనుచు వారు దేవుని సన్నిధిలో మనవి చేయుచున్నట్టు మనం వాక్యాన్ని చదువుకున్నాం. ప్రైజ్ లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన అనగా మన సమస్యలు దేవునికి చెప్పి ఆయన నుంచి ఆ జవాబు రాబట్టడమే ప్రార్థన. ప్రార్థనలో కొన్నిటికి జవాబు రాని పక్షాన ఉపవాస ప్రార్థనలు చేసి దేవుని సన్నిధి నుంచి మన వరకు మనం జవాబు రాబట్టడానికి ప్రయత్నము చేయుచున్న ఆ ప్రయత్నమే ఉపవాస ప్రార్థన కూడికలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థన కూడికలంటే మనము ఆనందించటానికి, సంతోషించటానికి, ఉల్లాసంగా ఉండటానికి కాదు. మనము అనుకున్నది సాధించలేనప్పుడు, మన జీవితంలో అపజయము కలిగినప్పుడు, మన కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యకు
మనము పరిష్కారము దయచేయనప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తాం. వ్యాపారములో నష్టం వచ్చినప్పుడు, పొలములో పంటలు సరిగా పండనప్పుడు, చేతి పనులలో సరైన లాభదాయకమైన ధనము రాకపోయినప్పుడు, పిల్లల వివాహాలు జరగకపోయినప్పుడు, ఉద్యోగాలు రానప్పుడు, ఇళ్ళు కట్టలేని స్థితిలో, ఆర్థిక పరిస్థితుల్లో, అప్పుల బాధలో బాగున్నప్పుడు మనము సంఘ పెద్ద దగ్గరకు వచ్చి సంఘములో ఉన్న కాపరితో కలిసి ప్రార్థన చేయటము మంచి అలవాటు. ఇక్కడ యెహోషువ ఇజ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాడు. కానీ ఆయన ఒక సమస్య వచ్చింది. ఏంటయ్యా అంటే, ఆయన కొంతమందిని ఆయిపురమునకు యోగు చూడటానికి పంపించాడు. యోగుల వారిని అంటే గూఢచారులని, అంటే ఆ సమాచారం తెలుసుకోరని రమ్మని చెప్పడానికి మాత్రమే పంపించాడు. యోగుల వారు అంటారు దాన్ని పరిశుద్ధ గ్రంథంలో. మన తెలుగు భాషలో గూఢచారులు అంటాం. ప్రైజ్ లార్డ్. ఆ ఆయిపురం దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిరిగి అన్ని పరిశీలించి వచ్చి యెహోషువతో అంటారు, అయ్యా ఇంత సైన్యము మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, ఒక 3000 మంది వెళ్తే చాలు, ఆయిపురాన్ని జయించి దాన్ని స్వాధీనపరుచుకోగలము, ఆ తర్వాత మనము కానానీ ప్రాంతానికి మనం చేరగలమని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అంటే తెలియజేస్తారు. అప్పుడు 3000 మందిని పంపిస్తాడు. చూడండి, అదే అధ్యాయము 7వ అధ్యాయము 4, 5 వచనములు చదవండి. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు వారి ఎదుట నిలవలేకపోయిరి, పారిపోయిరి. అప్పుడు ఆయువారు వారిలో 36 మంది మనుషులను హతము చేసిరి. ప్రైజ్ లార్డ్. చూడండి, సర్వశక్తి గల దేవుడు మోసేతో ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం కూడా మీకు చదివి వినిపిస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5, 6 వచనాలు చదవండి. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకు తోడై ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఇది మోషే తర్వాత యెహోషువతో మాట్లాడిన దేవుడు, వాగ్దానము చేసిన దేవుడు. ప్రైజ్ లార్డ్. ఎప్పుడు ఈ వాగ్దానాన్ని ఆయన ఇచ్చాడో అన్ని విషయాల్లో విజయము సాధించుకుంటూ ముందుకెళ్ళిపోయారు. ఆయిపురం దగ్గరకు వచ్చే లోపల అపజయం వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు ఓడిపోయారు. 36 మంది ప్రజలు చనిపోయారు. యెహోషువకు అర్థం కాల అసలు ఏం జరిగింది. దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు, మోషేకు తోడై ఉన్న ప్రకారం నాకు తోడై ఉంటానన్నాడు. నాకు తోడై ఉండలేదా? నీ ఎదుట ఎవరు నిలవజాడనన్నాడే, మరి నిలవజాడకుండా ఉండాలంటే వీళ్ళు ఓడిపోవాలి కదా. ఆయుపురం వాళ్ళు ఎందుకు నా యొక్క ప్రజల మీద గెలుపు సాధించారు, విజయం సాధించారు? నా ప్రజలను 36 మంది ఎలా చంపారు? ఏమి జరిగింది? జరగడానికి కారణమేంటి? ఏ ప్రభువారు నాకు తోడెందుకు లేడు అనేటువంటి ఒక ఆలోచనతో ఆయన దేవుని సన్నిధిలో అడగాలని ఉపవాస ప్రార్థన ప్రారంభించాడు. ప్రైజ్ లార్డ్. ఎందుకు ప్రారంభించాడండి? నీ ఎదుట ఎవడు నిలవజాలడు, మోషేకు తోడే ఉన్న ప్రకారం నీకు తోడే ఉంటానన్నాడు. వారి పితరులకు చేసిన ఆ కనానీ ప్రాంతానికి వారిని సురక్షితంగా ఆ దేశంలో చేరేంత వరకు నీకు తోడుగా ఉంటానన్నాడు. నంబర్ 1. అయితే ఆ వాగ్దానం ఏమైంది? అపజయం ఎందుకు పొందాడు? ఈ 2 కారణాలు. ఒకటి, ఎందుకు ఆయన నాకు తోడు లేదు, ఆయన ఎందుకు అపజయం అనుగ్రహించాడు, ఏమైంది తెలుసుకోవటానికే ఉపవాస ప్రార్థన. వాళ్ళు తలల మీద బూడిదలో పోసుకొని ఆ మందస్సము ఎదుట
ముఖము నేల వరకు మోపుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఉపవాస ప్రార్థన ఏమీ ముట్టకుండా. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం కూడా చాలామంది ఉపవాస ప్రార్థన ఉండి వచ్చారు. ఉపవాసం ఉన్నారా? దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఉపవాస ప్రార్థనలు అంటే మన సమస్యలను జయించుకోవటానికి శక్తివంతమైన ప్రార్థన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనకు కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు చేశాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7-8 వచనాలు అంటాడు, అడుగుడే మీకు ఇవ్వబడును, ఎదకుడే మీకు దొరుకును, తత్తుడే మీకు తీయబడును, అడిగిన ప్రతి వానికి దొరుకును. వెతికిన వానికి దొరుకుతుంది, అడిగిన వానికి ఇవ్వబడుతుంది, తట్టిన వారికి తీయబడుతుందని అంటూ ఆ 10-11 వచనంలో అంటాడు, మీ పితరులు మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి మీకు మంచి ఈవులు ఇవ్వాలనుకున్నప్పుడు మీ పరలోకపు తండ్రి వారికన్నా శ్రేష్టమైనవి ఇవ్వడా అని అక్కడ ఒక మాట ఉంది. వాగ్దానం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డలకు, దేవుడు ఎన్నుకున్న బిడ్డలకు, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తున్న బిడ్డలకు, దేవుని నిత్యం ఆరాధిస్తున్న బిడ్డలకు, ఆ యేసు ప్రభువుని అంగీకరించిన బిడ్డలకు జవాబు ఎందుకు రాదు? ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం ఏంటి? ఏనాడైనా నువ్వు ఆలోచన చేసావా? లేదు. నీ ఆలోచనకు మీ ఊహకు అందగలేకపోతే దేవుని సేవకుని దగ్గరికి వచ్చావా? దేవుని సేవకులతో కలిశావా? లేఖనాలు ఈ విధముగా సెలవిస్తున్నాయి, లేఖనాల ప్రకారం నేను జీవిస్తున్నాను, నా కుటుంబంలో ఈ సమస్య, నా కుమార్తెకు మంచి సంబంధం రాలేదు, నా కుమారునికి జాబు రాలేదు, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు సమకూర్చబడటం లేదు ధనం, లేదా వ్యాపారం చేసిన నష్టం వచ్చింది, లేదా వ్యవసాయం చేశాను నేను లాభం పొందలేక నష్టమే సవి చూస్తున్నాను, ఏంటి నా పరిస్థితి, ఏంటి నా దౌర్భాగ్యము? యేసయ్య నాకు సాయం చేస్తానన్నాడు కదా, అడుగుడే ఇస్తానన్నాడు కదా, ఎందుకు ఇవ్వటం లేదని ఏనాడైనా దేవుని యొక్క సేవకుని దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించావా? నీ స్థితిగతి చెప్పావా? సహాయం తీసుకున్నావా? నీ దాసుతో కలిసి నువ్వు ప్రార్థన చేసావా? లేఖనాలు చూడు, చక్కగా అర్థం చేసుకొని యెహోషువ ఇజ్రాయేలుల పెద్దలను తోడు తీసుకొని వచ్చి వారితో కలిసి మందసం ఎదుట. మందసం అంటే ఏంటో తెలుసా? ఇళ్ళల్లో కాదు ప్రార్థన చేయటం. నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటానయ్య గారు, నీ ఇల్లు అంతా శుభ్రమైంది కాదు. నీ ప్రార్థన ఆలకించడానికి, నీ ఇంట్లోకి రావటానికి దేవుడు నీ ఇల్లు అంతా శుభ్రమైంది కాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన ఇంట్లోకి రావటానికి, మన ఇళ్ళల్లోకి వచ్చి మన ప్రార్థన ఆలకించటానికి, మన ప్రార్థనకు జవాబు రానప్పుడు మందిరమే ఆయన యొక్క మందసం. అంటే ఈనాడు మందిరములలో బలిపీఠం అంటే నేను నిల్చున్న స్థలము. ఈ స్థలములో పరిశుద్ధులు నిలుచుంటారు, పరిశుద్ధ వాక్యోపదేశం చేస్తూ ఉంటారు. నేను కాదు మాట్లాడేది, నాలోనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఇక్కడ ఉండి మాట్లాడుతాడు, ఆయన ఇక్కడ ఉండి నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఆయన నీ ప్రార్థనకు జవాబు దయచేవాడు అయి ఉన్నాడు. ఈ సత్యం అరిగిన వాళ్ళు మందిరాలలో వచ్చి ప్రార్థనా పరులైన వారిని ఎంట పెట్టుకొని వచ్చి దేవుని సేవకులతో సహితము కూర్చొని నీ ప్రార్థన, నీ అవసరత, నీ కష్టము, నీ బాధ, నీ వేదన తీరేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని గోజాడాల్సిన అవసరత ఎంతైనా దీన్నే ఉపవాస ప్రార్థన అంటారు. సాధారణమైన ప్రార్థన చేయకపోతే. నేను ఒక సాక్ష్యం చెప్తా మీకు. నా కుమార్తె, ఒక కుమార్తె, 2 కుమారులు, నాకు 3. నా కుమార్తెకు వివాహం జరిగింది. 2-3 సంవత్సరాలు జరిగిన తర్వాత విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు ఫోన్ చేశారు విజయవాడ నుంచి. నేను పరుగున హాస్పిటల్కి వెళ్ళాను. అప్పటికే ఆ డాక్టర్ అమ్మగారు డిక్లేర్ చేసింది, గర్భసంచులో ఉన్న 2 ఓయిన్లు, 2 ఓయిన్లో ఒక ఓయిన్కు గడ్డ ఉంది,
ఆ గడ్డ ద్వారానే ఈ కుమార్తెకు ఇంత విపరీతమైన నొప్పి వస్తుంది, అది రిమూవ్ చేయాలి, తీసివేయాలి అన్నది. మరి ఆ బాధ భరించలేక తన భర్త, తన అత్తమామలు కూడా కుమార్తె కూడా తీసివేయని చెప్పారు. ఒక రిమూవ్ చేసేసారు. రిమూవ్ తీసేసిన తర్వాత ఒక్క ఓయనే ఉంది గర్భసంచిలో. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక వార్త విన్నాను నేను, నీకు బిడ్డలు కలగరు. రెండు ఓయిన్లు ఉన్న స్త్రీకే గర్భం రావటం అసాధ్యం ఉన్న సమయంలో నీకు ఒక్క ఓయిన ఉంది కాబట్టి నీకు గర్భం రావటం చాలా కష్టము. నువ్వు టెస్ట్ బీబీకో లేకుంటే ఇంకొక ఎవరైనా తీసుకుని నువ్వు దత్తత తీసుకుని నీ పెంచుకోమని సలహా, ఉచిత సలహా అలా పడేసింది డాక్టర్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్. ఆ మాట నేను విన్నాను. అప్పటికే నేను దేవుల్లో నడుస్తూ ఉన్నాను. అప్పుడే దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నాను. గ్రామాలు తిరిగి ఉద్యోగం చేస్తూనే గ్రామాలు తిరిగి సువార్త ప్రకటిస్తున్నాను. ఎప్పుడు ఈ వార్త విన్నానో 7 పాస్టర్ని పోగు చేసి నేను నా కుమార్తె ఇంటికి తీసుకెళ్ళిపోయా. మోకరించి ప్రార్థన చేశా. ఏమైనా ప్రార్థన చేశానో తెలుసా? ద్వితోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం చదువు. ఎక్కువగా నువ్వు ఆశీర్వదింపబడదువు, నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులకైనా ఉండదు. యెహోవా యొద్ద నుండి సర్వ రోగములను తొలగించి ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒకే ఒక మాట అక్కడ, నీవు ఆశీర్వదింపబడతావు. ఏమని పడతావు? ఏమని? నీకు గొడ్డుతనం ఉండదు. ఎవరికి గొడ్డుతనం ఉండదంట? ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని కట్టడాల నిబంధనలు అనుసరించి జీవిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే దేవుని ఆనుకొని జీవిస్తారో, ఎవరైతే దేవుని లేఖనాలు తన హృదయంలో భద్రపరుచుకొని జీవిస్తారో, వారి కుటుంబంలో ఉన్నటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ వారి పశువులో ఉన్న వారి ఎవరైనా గొడ్డుతనం ఉండదు అని లేఖనం తేటగా మాట్లాడుతుంది. నా ప్రియ సహోదరి సహోదర, ఈ మాటని ఎత్తిపట్టి ప్రార్థన చేశాం. ఈ మా కొరకే కదా, నిన్ను ఆనుకొని జీవిస్తున్న మా కొరకే కదా, నీ పరిచర్య చేస్తున్న ఈ సేవకులమైన మేము ఏక మనసు కలిగి ప్రార్థన చేస్తున్నాం. ఒక్క ఓయన ఉన్న నా కుమార్తెకు గర్భం రావాలి, సంతతి కలిగిన తల్లిగా ఆశీర్వదింపబడాలి ప్రభు అని ఎలిగెత్తి ప్రార్థన చేశాము, చైన్ ప్రార్థన చేశాము. విజయవాడకి తీసుకెళ్ళాను వీళ్ళందరినీ, బండిలో వీళ్ళందరినీ మా బైకులు వేసుకొని నడిపించా, పెట్రోల్ కొట్టి తీసుకెళ్ళా, వాళ్ళకు భోజనాలు పెట్టించా, ప్రార్థన చేశారు. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరినీ కానుకలు ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చా. ఒకసారి కాదు, రెండవసారి. అప్పుడు నాకు మందిరం లేదు, ఒక దేవుని సేవకుని మందిరంలో మరలా కూడుకున్నాం. ఆ విధంగా 3 సార్లు నేను ఉపవాస ప్రార్థన నా కూతురి నిమిత్తం చేశాను. ఎవరైతే ఏ డాక్టర్ అమ్మ అయితే అన్నదో ఆ డాక్టర్ అమ్మ ఆశ్చర్యపోయింది. నా కుమార్తె కన్సిడర్ అయిపోయింది, దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు నా కుమార్తె 2 కుమార్తెలకు తల్లిగా ఉంది. చప్పలకు దేవుని మైపరచండి. ఉపవాస ప్రార్థన శక్తి అంటే ఇది. సాధారణమైన ప్రార్థనకు జవాబు రాకపోతే ఉపవాస ప్రార్థన చేస్తారు. ఉపవాస ప్రార్థన ఎందుకంటే దేవుని లేఖనాలు ఉన్నాయి మనకు బైబిల్లో. ఆ లేఖనాల ప్రకారం మనం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే గాన, మనము నిదానించి ప్రార్థన చేస్తే గాన దేవుడు తప్పగా సహాయం చేస్తాడు. ప్రభువా నా పాపాలు క్షమించంటే దేవుడు అడుగుతాడు, ఏ పాపం అమ్మా? నీ అత్తను తిట్టిన పాపం క్షమించాలా? నీ కోడలను తిట్టిన పాపం క్షమించాలా? మీ ఆయనను దుష్కార్యముగా మాట్లాడిన మాటలను బట్టి నేను క్షమించాలా? ఏ పాపము క్షమించమంటావని ప్రశ్న వేస్తే ఈరోజు నీ దగ్గర నా దగ్గర జవాబు ఉందా? లేదు నా ప్రియ సహోదరి సహోదరా.
ప్రార్థన, ఉపవాస ప్రార్థనకు వచ్చినప్పుడు హృదయం నుంచి రావాలి. దేవుడు సిల్మరులు చూపించినాడు, చూపిస్తాడు మన పాపాలను. ఆ విధంగా మన పాప క్షమాపణ అడిగితే గన దేవుడు తప్పక ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. 91వ కీర్తన 14-15 వచ్చిన చదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనక అతను నా నామమును ఎరిగినవాడు గనక నేను అతనిని గణపరచను. ప్లీజ్ చూడండి, ఎంత శ్రేష్టమైన వాగ్దానమో మనకి ఇవ్వబడింది. నాకు కాదు, మనందరికీ ఇవ్వబడింది. దేవుని బిడ్డలందరికీ ఇవ్వబడిన మాట ఇది. దేవుడు మనమును ప్రేమించాలి. మనము దేవుని ప్రేమించడం కాదు, మనము దేవుని ఎలా ప్రేమించామో దేవునికి తెలుసు. కానీ దేవుడు మనమును ప్రేమించినప్పుడు మనము ప్రేమించబడుతున్నామని మనకు అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. అప్పుడు ఆయన మనం తప్పిస్తాడు. ఏం తప్పిస్తాడు? నీకున్న సమస్య నుంచి తప్పిస్తాడు, నీకున్న బాధ నుంచి తప్పిస్తాడు, నీకున్న కష్టం నుంచి తప్పిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను గణపరుస్తాడు. ఎందుకంటే యేసయ్య నామములో ఉంది శక్తి, యేసయ్య నామములో ఉంది బలమైన ప్రభావము. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు మనం ఈ వాగ్దానాలను ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకో ఈ యెహోషువ గ్రంథము చదివినప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ప్రార్థనకు జవాబు ఇచ్చినప్పుడు మన ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడు? మన ఉపవాస ప్రార్థనకు ఎందుకు జవాబు ఇవ్వడు అనే ప్రశ్న మనకు వేసుకుంటే మన లోపాలు మనకు కనపడతాయి. 15వ వచనం చదివితే 91వ కీర్తనలోనే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చప్పట్లు దేవుని మహిమపరచండి. ఇంత గొప్ప వాగ్దానాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఇవన్నీ ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. నీ కొరకు, నా కొరకు, మనందరి కోసమే ఈ వాగ్దానాలు. ఆ యెహోషువ కొరకుగా, ఆ యెహోషువ అంటాడు, నువ్వు బ్రతికినంత కాలం నీ ఎదుట ఎవరు నిలబడినన్నామో, నేను మోసకు తోడున్న ప్రకారం నీకు తోడై ఉంటానన్నావు. ఈ ప్రజలను ఆ యొక్క స్థలానికి నేను సురక్షితంగా చేర్చేంత వరకు నీకు తోడుగా ఉంటానన్నావు. ఏమైంది? ఐపురములో ఓడిపోయామే, 36 మంది ప్రజలు చనిపోయారే. ఎక్కడ ఉన్నావు నువ్వు? ప్రభువా సహాయం చేయి ప్రభువా. నీకు ప్రార్థన కాదు, ప్రార్థన ఎలా చేయాలి? నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏమైంది? నేను నీకు ఇష్టమైన బిడ్డగా జీవించటం లేదా? నేను నిన్ను ప్రేమించటం లేదా? నీ ఆజ్ఞలను నేను గైకొనటం లేదా? నీ కట్టడాల నిబంధనలు అనుసరించటం లేదా? నేను ఒక క్రైస్తవురాలిని కాదా? నేను ఒక క్రైస్తవుని కాదా? నా ప్రార్థనకు ఎందుకు నువ్వు జవాబు ఇవ్వవో అని నిలదీసి ఎప్పుడైనా ప్రార్థన చేశావా? రాదు. ఆ ప్రార్థన ఎందుకు రాదయ్యా అంటే నీలో యథార్థత లేదు. ఆ ప్రార్థన ఎందుకు రాదయ్యా అంటే నీలో సత్యము లేదు. ఆ ప్రార్థన ఎందుకు రాదు అంటే నీలో విశ్వాసము లేదు. ఒక తండ్రిని ఒక కుమార్తె, ఒక కుమారుడు అడిగిన ప్రకారము పరమ తండ్రిని అడిగే దమ్ము నీ యొక్క పరలోక సంబంధమైన బిడ్డగా ఉన్నప్పుడే ఆ అధికారం నువ్వు కలిగి ఉన్నావా? ఉపవాస ప్రార్థన, క్రమాలు, ఆచారాలు వద్దు. ఈ మోసకరమైనవి. బాధ కలిగినప్పుడు లెగండి, నడుము బిగించండి, రొమ్ము విరిచి యేసయ్య ఎదుట నిలబడు. నువ్వు నా కొరకే కదా మరణించావు, నువ్వు నా కొరకే కదా బలియాగమయ్యావు, నువ్వు నా కొరకే కదా నీ పరిశుద్ధ రక్తాన్ని చిందించావు, నీ యవన రక్తాన్ని చిందించి నా కొరకే కదా. మనకి ఈరోజు నాకు ఆపద వచ్చింది, నాకు కష్టం వచ్చింది, నాకు బాధ వచ్చింది, తప్పించు, నువ్వు రక్షకుడువు కదా అని ఎప్పుడైనా అడిగావా? లేదు, అడగలేము. ఎందుకంటే ఈ శక్తి మనలో లేదు, ఈ ఆత్మీయ జీవితం మనలో లేదు. మనం ఎలా పొందుతాం?
ఆలోచించండి నా ప్రియ సహోదరి సహోదరుడా. ఒలీవ సందేశాలు ప్రభువాక్య